ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం అంటే కొంచెం బలహీనంగా అని చెప్తారు, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, ఈ నవంబర్ మాసం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. వీళ్ళకి అనుకూలమైన విషయాలు ఏంటంటే మెయిన్ ముఖ్యంగా కుటుంబం నుంచి మంచి సపోర్టు, తర్వాత వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా అవ్వడానికి. సో వీళ్ళకి అనుకూలంగా ఉన్న స్థితిలో చూసుకుంటే సింహరాశి వాళ్ళకి తృతీయంలో రవి, చతుర్థ స్థానంలో బుధ, శుక్రులు. నవంబర్ 7 నుంచి కాస్తంత అనుకూలం, అంటే వివాహ విషయంలో వివాహాలు అవ్వడము, పిల్లలు విషయంలో వీళ్ళకి సంతాన యోగం కలవడం, అంటే సంతానం లేదు అని అనుకునే వాళ్ళకి సంతాన యోగం అనేది ఈ మాసంలో అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో వాటిల్లో పోటీగా ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ మాసంలో మంచిగా రాయగలుగుతారు, మంచిగా చదవగలుగుతారు. కొంచెం పట్టుదల. శని ఉన్నాడు కదా, భార్య భర్తలకు ఏమైనా సంబంధించి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వ్యయ స్థానంలో కుజుడు, సో కర్కాటకంలో కుజుడు ఉండడం వల్ల కాస్తంత ఆటోమేటిక్గా ఆ గొడవ చిన్న చిన్న గొడవలుగా వచ్చి దాన్ని మళ్ళీ సర్దుమణికి అయిపోతుంటుంది. అంత ఇబ్బంది పెట్టడు. అది దశమస్థానంలో గురువు నవమస్థానం నుంచి చూసినట్టు లెక్క. సో అందువల్ల ఏంటంటే ఏదో పిల్లల విషయంలోనైనా కాంప్రమైజ్ అయిపోతుంటారు. పిల్లల ముందు మాట్లాడుకోకూడదు, పిల్లల ముందు పోట్లాడుకోకూడదు అనుకోవడం, లేకపోతే పెద్దవాళ్ళ ముందు పోట్లాడుకోకూడదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోరు, పెద్దవాళ్ళ ముందు అలా మాట్లాడుకోకూడదు అని చెప్పి అవ్వడము. చిన్న చిన్న చాలా తక్కువ అన్నమాట. ఆర్థికమైన పరిస్థితి అయినా ఇబ్బందులు అనేది కొంచెం ఉంది, కానీ భార్యభర్తల మధ్య సమస్య అనేది లేదు, అది చాలా తక్కువగా ఉంది. సో ఏదైనా మాట వచ్చినా అది సర్దుకుంటుంటారు. భాగస్వామి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందా? భాగస్వామి వ్యాపారాలకి కాస్తంత ఇబ్బంది ఉంటుంది, కానీ ఏం ఇబ్బంది ఉన్నా సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా మొహమాటం ఎక్కువగా ఉంటుంది, అభిమానం ఎక్కువ. ఏదైనా అడిగితే వాళ్ళు కాదంటే మేము తట్టుకోలేం కనుక అడగకుండా ఉండడము, చెప్పకుండా ఉండడము, అది జనరల్గా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక అటువంటి ఇబ్బందులు ఏం రావు. ఏదైనా ఉంటే మనమే అడగాలన్నమాట వాళ్ళని, మీరు చేయమంటారా వద్దంటారా అని చెప్పేసి. కాస్తంత అది అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మాసంలో వ్యయస్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్తంత కోపము, పట్టుదల వస్తుంది. కొంచెం కోపము, కొంచెం పట్టుదల, చేయాలనే గట్టి సంకల్పము. మామూలుగా చేద్దాము, భగవంతుడు అనుకూలిస్తే మనకు అనుగ్రహం కలిగితే చేద్దాంలే అనుకుంటారు. భగవంతుడు మనకి అనుకూలంగా చూపించాలి దారి, అప్పుడు నేను చేయగలుగుతాను ఏదైనా అని అనుకుంటారు వీళ్ళు. మాసంలో ఏంటంటే కుజుడు వ్యయస్థానం ఉండడం వల్ల కాస్త పట్టుదల, వీళ్ళే లేదు అడగాలి, మాట్లాడాలి, చెప్పాలి అనే ఆలోచన వస్తుంది. తృతీయ స్థానంలో రవి బలహీనంగా ఉన్నప్పుడు, అంటే సింహరాశి అధిపతి రవి ఏదైతే బలహీనంగా ఉన్నా కాస్త అన్నదమ్ములు
అక్కచెల్లెలతో కాస్త మంచి బంధం ఏర్పడ్డము, వాళ్ళు మీకు సపోర్ట్గా నిలబడ్డము, ఏ పనైనా చేద్దాంలే మేము ఉన్నాం అని చెప్పి ధైర్యం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ బుధ మాసంలో. శుక్రుల అనుగ్రహం ఎలా ఉందంటారు? బుధుడు ఒక అనుగ్రహం బాగుంది. శుక్రుడు మళ్ళీ వీళ్ళకి ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది కనుక నవంబర్ 7 నుంచి కాస్త శుక్రుడు ఒక అనుగ్రహం తక్కువగానే ఉంది. అంత అనుకూలంగా అయితే ఏం లేదు. కాస్త అంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది అంటే సింహరాశి వాళ్ళు ఏదైనా ప్రేమ వ్యవహారాల్లో ఉంటే కాస్త అక్కడి నుంచి మంచి రిజల్ట్ వచ్చింది అనుకోవడం కానీ అక్కడ ఏం జరగదు. అది వచ్చినట్టే అనిపిస్తుంది కానీ అక్కడ అంత అనుకూలంగా లేదు. సింహరాశి వాళ్ళ సంతాన యోగం ఏదైనా సంతానం వల్ల వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందంటే వాళ్ళు ఏదైనా ప్రేమించామనో పెళ్లి చేసుకుంటామనో ఆ విషయాల మీద కొంచెం వీళ్ళు వచ్చి అంటే వాళ్ళు మాయలో పడ్డము, ఆ మాయని తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడము జరుగుతుంటుంది. ఇది కూడా ఏంటంటే అంత అనుకూలంగా కాదు. సో పిల్లలు ఏదైనా వివాహం విషయంలో కానీ ఏదైనా వెహికల్ కొనుక్కోవాలని కానీ ఏదైనా అడిగితే ఈ మాసాన్ని వాయిదా వేయడం మంచిది వీళ్ళకి. ఎందుకంటే అది ఏది తీసుకున్నా అది వీళ్ళకి ప్రమాదానికి తీసుకొచ్చేది తప్ప అనుకూలత కాదు. అంటే సింహరాశి సంతానానికి ఏదైనా కొంచెం ప్రమాదమే ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండడమే ముఖ్యం. సో అది విషయం ఏదైనా అవ్వచ్చు, వివాహం విషయం అవ్వచ్చు, ఏదైనా వాహన విషయం అవ్వచ్చు, ఏదైనా వస్తువు విషయం అవ్వచ్చు. మరి నవగ్రహాల అనుకూలతను పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మరింత యోగదాయకంగా ఉంటుంది వీళ్ళకి? వ్యయ స్థానంలో కుజుడు, దీనివల్ల కాస్తంత అనారోగ్య సమస్య వచ్చే అవకాశం, ఆహార నియమాలు కాస్త దారి తప్పే అవకాశం. అంటే ఈ మంచి ఆహారం సాత్విక ఆహారం తినాలి అనుకుని తినలేకుండా ఏదైనా ఆహారం తీసుకోవడం, ఈ బయట తిరగడము, కొన్ని పార్టీస్కి వెళ్ళడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కాస్త ఇబ్బంది పెట్టంటే గుండెకి సంబంధించిన ఇబ్బంది కానీ వెన్నుకు సంబంధించిన ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం, వెహికల్స్ నడిపినప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకొని వెళ్ళడం, మంచి ఎదురు శకునము చూసుకొని వెళ్ళడం. అయితే ఈ మాసం వీళ్ళంతా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా చదువుకోవాలి ఈ మాసం. అది చాలా అనుకూలంగా మారుతుంది వీళ్ళకి. అమ్మ, సింహరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది? ఈ నవంబర్ మాసం ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.